నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఇవాళ నేను మీకు పాలకూర కోడిగుడ్డు కూర ఏ విధంగా తయారు చేసి చూపిస్తానో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రొట్టెల్లోకి అదిరిపోతుందండి. సో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పాలకూర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు బాగుంటుంది. ఇక్కడ పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉడికించిన 2 కోడిగుడ్లు తీసుకున్నాను. అలాగే 2 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మనకు ఈ యొక్క పాలకూర కోడిగుడ్డు కూరలోకి కోడిగుడ్డుని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మాకు ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అయినా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన 2 కోడిగుడ్లని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. కోడిగుడ్లు మనం ఎప్పుడూ సన్నని మంట మీదే ఫ్రై చేసుకుందాము, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు కోడిగుడ్లు తీసిన తర్వాత ఈ ఆయిల్లోనే పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని, అలాగే పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాక ఇందులో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. అలా మగ్గడానికి కొంచెం అంత ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కనుక చూసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం అంత ధనియాల పొడి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. అలాగే కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీ కారానికి సరిపడా, రుచికి సరిపడా కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం అంత గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా టమాటాలకి, ఉల్లిపాయలకి పట్టే విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మనకు కూర కొంచెం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పాలకూర మిశ్రమం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే కనుక మనకు దగ్గర పడిపోతుంది. సో ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాను కదా, చూసారు కదా మన ఆకు మొత్తం దగ్గర పడింది కదా, వాడింది. సో ఇప్పుడు మనం మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము. మనకు ఎప్పుడు కూడా ఆకుకూరలు ఎక్కువగా అనిపిస్తాయి, కానీ వాడే కొద్దిగా అవుతుంది. కాబట్టి మనకు ఎంత మిశ్రమం కావాలో అంత మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదా. సో మనకు ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు తగ్గించి వేసుకోవాలి. సో మనకు పాలకూర మొత్తం బాగా వేగిపోయిందండి. ఇప్పుడు
ఇందులో మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలండి, అప్పుడే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనకు ఒక 2 నిమిషాల పాటు ఈ కూరలో కోడిగుడ్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు కూర రెడీ అయిపోయిందండి. సో వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెల్లోకి అదిరిపోతుంది. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ వీడియో నచ్చిందా? మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.